భారత్లో మరో ఉగ్రదాడికి పాక్ పన్నాగం పంతోందా అంటే అవునని అనిపిస్తుంది. డిసెంబర్ 31 లేదా రిపబ్లిక్ డే ముందు దాడులు చేయాలని ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ కుట్రలు పండుతున్నట్లుగా ఉగ్రవాదులు కుట్రలు భగ్నం చేస్తూ నివేదికలు అందుతున్నాయి. మహిళా ఉగ్రవాదులతో దాడులకు కుట్ర చేసేందుకు పన్నాగాలు పండుతున్నారు. భారత్లోకి 5,000 మంది మహిళా టెర్రరిస్టులను పంపేందుకు స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల జైషే మహమ్మద్ మహిళా వింగ్ ప్రారంభమైంది. వింగ్కు జమాతుల్ మెమునాత్ పేరు పెట్టారు. ఈ వింగ్లో 5,000 మంది మహిళలు చేరినట్లుగా ఇటీవల జైషే మహమ్మద్ అధినేత మసూద్ ప్రకటించారు. మసూద్ అజర్ సోదరి సాదియా జమాత్కు నేతృత్వం వహిస్తున్నారు. మహిళలకు ఆన్లైన్లోనే ఉగ్రవాదులపై ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. పురుషులకు ధీటుగా దాడులకు నైపుణ్యం కల్పిస్తున్నట్టుగా సమాచారం. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో సాదియా భర్తను అంతమొందించింది భారత్. భర్త మరణానికి ప్రతీకారంగా మహిళా వింగ్ ఏర్పాటు చేసింది సాదియా. ఢిల్లీ కారు పేలుడులో జమాతుల్ మోమినాత్ హస్తం ఉన్నట్టుగా కూడా తేలిపోయింది. ఇప్పుడు శిక్షణ కూడా పూర్తవడంతో దాడులకు ఛాన్స్ ఉన్నట్టుగా భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో ఉగ్రదాడులు చేసేందుకు కుట్రలు పండుతున్నారనే సమాచార నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. భారతదేశ భద్రతా సంస్థలను కలవరపరిచే కీలక పరిణామం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ తన మహిళా వింగ్లో భారీ సంఖ్యలో మహిళలను చేర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నట్టుగా కూడా సమాచారం. భారతదేశ భద్రతా సంస్థలనిది కలవరపాటుకు గురిచేసే అంశమే. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే దాదాపు 5,000 మంది మహిళలు ఈ సంస్థలో చేరినట్టు తెలుస్తోంది. మహిళా సభ్యుల సంఖ్య ఈ స్థాయిలో పెరగడం వెనుక ఉగ్రవాద వ్యూహంపై భద్రతా సంస్థలు తీవ్రంగా దృష్టి సారించాయి. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి హింస విధ్వంసక కార్యకలాపాల వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని ద్వారా స్థానిక స్థాయిలో తమ ఉగ్ర కార్యకలాపాలను విస్తరించాలని జైషే మహమ్మద్ లక్ష్యంగా పెట్టుకుందని భద్రతా నిపుణులు అనుమానిస్తున్నారు. ఇక జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఈ రిక్రూట్మెంట్ను ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ విషయం యొక్క తీవ్రతను మరింత పెంచుతోంది. కొన్ని వారాల్లోనే 5,000 మంది మహిళలు చేరారు. త్వరలో జిల్లా యూనిట్లు ఏర్పాటు చేస్తామంటూ అజర్ తన పోస్టులో చెప్తున్నాడు. ఈ ప్రకటన జైషే మహమ్మద్ తన సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకుంటూ గ్రాస్ రూట్ స్థాయిలో మహిళలను ఉపయోగించుకునేందుకు స్ట్రాటజిక్గా అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టం చేస్తోంది. రిక్రూట్ అయిన మహిళలు ప్రధానంగా పాకిస్తాన్లోని బహవల్పూర్, ముల్తాన్, కరాచీ, ముజఫరాబాద్ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. సాధారణంగా మహిళలను సంస్థాగత కార్యకలాపాలకు ప్రచారానికి ఉపయోగించినప్పటికీ వారికి ఆయుధ శిక్షణ ఇచ్చి దాడుల్లో వినియోగించే ప్రమాదం ఉందని భద్రతా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇక మహిళలను ఉగ్రవాదం వైపు మళ్లించడం అనేది జైషే మహమ్మద్ అనుసరిస్తున్న కొత్త తరహా వ్యూహంగా కనిపిస్తోంది. మహిళలు రక్షణ దళాల దృష్టిని అంతగా ఆకర్షించలేరనే అంచనాతో వారిని సరిహద్దులో లేదా అంతర్గత భద్రతా ప్రాంతాల్లో ఉపయోగించుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఈ పరిణామం భారతదేశ భద్రతా దళాలకు సరికొత్త సవాల్గా పరిణమించే ఛాన్స్ ఉంది. దీన్ని ఎదుర్కోవాలంటే ఉగ్రవాద నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై సరిహద్దు ప్రాంతాల్లోనూ అంతర్గత ప్రాంతాల్లోనూ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిఘాను మరింత పెంచడం, మహిళా రిక్రూట్మెంట్, వారి శిక్షణ వివరాలను సేకరించడం అత్యవసరంగా కనిపిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ వెనుక ఉన్న ఉగ్రవాద లక్ష్యాలను, ప్రణాళికలను ముందుగానే పసిగట్టడం ద్వారా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను సమర్థవంతంగా నివారించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం జైషే మహమ్మద్ కుట్రలను భగ్నం చేసే పనిలో ఇంటెలిజెన్స్ వర్గాలు నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ భారత భద్రతా సంస్థలకు సవాలు విసురుతూ కొత్త వ్యూహాన్ని అయితే ఆవిష్కరించబోతోంది. మసూద్ అజర్ నేతృత్వంలోని మహిళా వింగ్ జమాతుల్ మోమినాత్ కేవలం కొద్ది వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలను ఆకర్షించిందంటే ఎంత కరుడుగట్టిన ఉగ్రవాద భావజాలంతో భారత్ పైకి దాన్ని వ్యాప్తి చెందించేలా, భారత్ పైకి విషం చిమ్మేలా ఈ ఉగ్ర నేతలు కుట్రలు పండుతున్నారో అర్థమవుతుంది. 500 ఫీజుతో 40 నిమిషాల ఆన్లైన్ శిక్షణ ఇస్తూ మహిళలను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఐఎస్ఐఎస్ తరహాలో ఫిదాయిన్ దాడులకు అంటే ఆత్మాహుతి దాడులకు ఈ మహిళలతో బ్రిగేడ్లను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం వెనుకున్న ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
ఈ వింగ్కు అజర్ సోదరి సాదియా నాయకత్వం వహిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిఘా వర్గాలు దీన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మసూద్ అజర్ స్వయంగా సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. కొన్ని వారాల్లోనే 5,000 మంది పైగా మహిళలు జమాతుల్ మోమినాత్లో చేరడం దేవుడి దయ అంటున్నాడు ఈ దుర్మార్గుడు. నియామకమైన వెంటనే వారి మనస్తత్వం మారి జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నామని అనేక మంది సోదరీమణులు చెప్పారంటూ ఈ అజర్ చెప్తున్నాడు. నియామకాలు అక్టోబర్ 8వ తేదీన జైష్ హెడ్ క్వార్టర్స్ మర్కజ్ ఉస్మానో అలీ వద్ద ప్రారంభమైనట్టుగా చెప్తున్నాడు. పాకిస్తాన్లోని బహవల్పూర్, ముల్తాన్, సియాల్కోట్, కరాచీ, ముజాఫరాబాద్, కోట్లీ వంటి ప్రాంతాల నుంచి మహిళలు ఇందులో చేర్చుకున్నారు. చాలా దారుణమైన ఘటన ఇది. పాకిస్తాన్ నుంచి భారత్కు మరొక కొత్త సవాలు ఎదురు కాబోతోంది. ఇన్నాళ్ల పాటు భారత్ ఎదుర్కొన్న ఉగ్రవాదాన్ని ఇప్పుడు భారత్ మరొక కొత్త రూపంలో ఎదుర్కోబోతోంది. అదే లేడీ టెర్రరిస్టు. ఎస్, మహిళా ఉగ్రవాదుల రూపంలో భద్రతా దళాలకు ఇది కొత్త సవాలని చెప్పాలి. భారత భద్రతా బలగాలే విస్తుపోయే అనేక అంశాలు బయటపడుతున్నాయి. 500 రూపాయలు కట్టి రివర్స్లో వాళ్ళే ట్రైనింగ్ తీసుకుంటున్నారంటూ మసూద్ అజర్ చేస్తున్న ప్రకటన నిజంగా ఒక రకంగా భద్రతా సంస్థలకు ఆందోళన కలిగిస్తోంది. 5,000 మంది చేరారని చెప్తున్నాడు. అక్టోబర్ 8 నుంచి ఇప్పటి వరకు బహవల్పూర్ హెడ్ క్వార్టర్స్కి 5,000 మంది అప్లై చేసుకున్నారు. ఆన్లైన్లో 40 నిమిషాల పాటు శిక్షణ ఇచ్చామంటున్నారు. ఈ 40 నిమిషాలు భారత్ పైకి ఎలా దాడి చేయాలి, భారత్లో ఎంతమందిని చంపాలి, భారత్లో రక్తపాతం ఎలా సృష్టించాలి, రక్తాన్ని ఎలా పారించాలి, ఇదే ఈ దుర్మార్గులకున్న ఏకైక లక్ష్యం. హింసను ప్రేరేపించడమే వీళ్ళ జీవిత లక్ష్యంగా కనబడుతోంది. వీళ్ళ పుట్టుకతోనే హింస మార్గాన్ని అలవర్చుకొని పుట్టారన్నట్టుగా కనిపిస్తోంది. ఇక మసూద్ అజర్ గాడి వంతు ఇన్నాళ్ళు ఉంటే ఇప్పుడు వాడి చెల్లెలు కూడా తోడైంది. వాడి చెల్లెలు సాదియా బహవల్పూర్ హెడ్ క్వార్టర్స్పై, మురిద్కే హెడ్ క్వార్టర్స్పై దాడులు జరిపినప్పుడు సాదియా భర్తతో సహా మొత్తం 14 మంది ఆపరేషన్ సింధూర్లో హతమయ్యారు. అంటే వీళ్ళు అక్కడ హెడ్ క్వార్టర్స్లో ఉండి వాళ్ళకి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తూ భారత్ పైకి రక్తం చిమ్మమని, హింసను ప్రేరేపించమని సహకరిస్తుంటే మనమేమో చేతులు కట్టుకొని కూర్చోవాలా? అంటే మనం ఆపరేషన్ సింధూర్లో వాళ్ళని హతమారుస్తే వీళ్ళకి రోషాలు పుట్టుకొచ్చి మళ్ళీ భారత్ పైకి ఒక సైన్యాన్ని తయారు చేస్తుంది ఆ తాటకి, ఆ దుర్మార్గురాలు. 5,000 మందితో భారత్లో రక్తం పారిస్తుందట. తెలుసుగా రామాయణ మహాభారతాల్లో తాటకి లాంటి రాక్షసుల్ని ఎలా సంహరించారో, ఎలా దుష్ట సంహారం జరిగిందో తెలుసు కదా. రేపు వీళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. 5,000 మంది తయారయ్యారు, భారత్ పైకి వస్తారని చెప్తున్నారు. భారతదేశం చూస్తూ ఊరుకోదు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. భారత వీర మహిళామణులు కూడా ఉన్నారు. వీళ్లకు తగిన సమాధానం చెప్తారు. భారత ఆర్మీలో అంతకు మించి శక్తివంతులు ఉన్నారు, వీర నారీమణులు ఉన్నారు. వీళ్ళ భరతం పట్టే పని ఇంకా ఎన్ని రోజుల్లో లేదు. జనవరి 26 అలాంటి వేదికలను టార్గెట్ చేసుకొని, అలాంటి అకేషన్స్ను టార్గెట్ చేసుకొని బహుశా భారత్ మొత్తం కూడా దాడులకు వ్యూహాలు వచ్చేసినట్టు తెలుస్తుంది. మొన్న జరిగిన ఢిల్లీ ఎర్రకోట పెళ్లిలో కూడా మహిళా డాక్టర్ ప్రమేయం కూడా మనకు బయటపడంతో ఆమె ఏకంగా ఇండియాకు చీఫ్ అంట. జమాతుల్ మోమినాత్ ఇండియాకు చీఫ్ అంట ఆమె, ఆ డాక్టర్. అంటే వీళ్ళు ఏ రూపంలోనైనా ఉండొచ్చు తీవ్రవాదులు, అందుకే అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు. వీళ్ళ వల్ల చూడండి ఎలా ఉన్నారు. కొన్ని కామెంట్లు చేయకూడదు, కానీ వాళ్ళ అవతారాలు చూస్తే, వాళ్ళ కట్టుబొట్టు చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 5,000 మందిని తయారు చేసి ఆన్లైన్లో 500 రూపాయలు ఉల్టా తనే ఫీజు కట్టించుకొని రిక్రూట్మెంట్ చేసుకున్నట్ట ఆన్లైన్లో. అంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు. కోట్లీ, మురిద్కే, బహవల్పూర్ ఇలాంటి ప్రాంతాల నుంచి, కరాచీ, పెషావర్, రావల్పిండి ప్రాంతాల నుంచి అందరినీ రిక్రూట్ చేసుకున్నారంట. ఈ ప్రాంతాల నుంచి రిక్రూట్ చేసుకొని భారత్ పైకి ఉసిగొల్పుతారంట. చావు కాచుకొని భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే వాళ్ళ చావును వాళ్ళే నిర్ణయించుకొని భారత్ వైపు కన్నెత్తి చూసే అవకాశం ఉంటే కనుక చావు నిర్ణయించుకొని భారత్ వైపు చూడాల్సిందే. కన్నెత్తి చూడాలంటే కూడా భారత్ దాకా రావడం కాదు కదా, భారత్ సరిహద్దు సమీపాల్లోకి వచ్చి ఇటువైపు కన్నెత్తి చూడాలంటే కూడా ధైర్యం చేసి ఆలోచించుకోవాలి. ఇక చావు నిర్ణయించుకొని రావాల్సిన పరిస్థితి వాళ్ళకి కనబడుతుంది. భారత ఇన్పుట్స్
ఇంటెలిజెంట్ ఇన్పుట్స్ మనకు అందుతున్నటువంటి నిఘా వర్గాల సమాచారం ప్రకారం కొంత ఆందోళన కలిగించే అంశమైనప్పటికీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. మొన్నటి ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలోనే కాస్త ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఏమరపాటు ఆసరాగా చేసుకొని చేసిన దాడుల నేపథ్యంలో ఇప్పుడు దాన్ని గుణపాఠంగా తీసుకొని భారత భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఈ ఆన్లైన్ ట్రైనింగ్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఈ రిక్రూట్మెంట్లపై ఎవరెవరు ఎలాంటి వ్యూహాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి రాబోతున్నారు, ఏం జరగబోతుంది, పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇలా టెర్రరిజం వైపు మల్లుతున్నటువంటి ఈ వ్యక్తుల్ని భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు గమనించాలి. పాకిస్తాన్ మసూద్ అజర్ చేస్తున్న బహిరంగ ప్రకటన, వీడు సోషల్ మీడియాలో పెడుతున్నాడు చాలా బహిరంగంగా. 5,000 మందిని రిక్రూట్ చేశాను ఫిదాయిన్లని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇప్పటికైనా పాకిస్తాన్ ఎందుకు గ్రే లిస్టులో పెట్టారు? అమెరికా లాంటి అగ్రదేశాలు పాకిస్తాన్ ఎందుకు సహకరిస్తాయి? IMF లాంటి సంస్థలు ఎందుకు పాకిస్తాన్కు నిధులు ఇస్తున్నాయి? ఇదిగో ఇలాంటి వాళ్ళకే కదా అంతర్జాతీయ ద్రవ్యనిధి నిధులు ఇచ్చేది. $8 బిలియన్ లేదా $1,00,000 మిలియన్ ఇచ్చేదిగో ఇలాంటి దుర్మార్గుల్ని మూర్ఖుల్ని తయారు చేసి ప్రపంచం మీద ఉగ్రవాదులుగా తయారవడానికి. ఇవాళ భారత్కు ముప్పు ఉండొచ్చు, లేదంటే రేపు అమెరికాకు ఉండొచ్చు, ఇంకేదైనా పశ్చిమ దేశాలకు ఉండొచ్చు, లేదా వాళ్ళ గల్ఫ్ దేశాలకు, ముస్లిం దేశాలకు ఉండొచ్చు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా అది ముస్లిం దేశమే కదా, మరి వాళ్ళపై కూడా దాడులు చేస్తున్నారు, వాళ్ళపై కూడా ఎయిర్ స్ట్రైక్ చేస్తున్నారు. సో టెర్రరిజానికి పుట్టినిల్లు, పూర్తిగా తీవ్రవాదుల కర్మాగారంగా మారిన పాకిస్తాన్పై ప్రపంచ దేశాలు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఇప్పుడు కనబడుతోంది.